అంటే సమ్ టైమ్స్ మేము ఫీల్ అవుతాం ఉంటది. మాకు ఒక డాక్టర్ గా చదివి మా కమ్యూనిటీస్లలో ఆ స్టేజ్ కి వెళ్ళడం అనేది చాలా ఎంతో కష్టం. ఆర్థిక బాధలు కూడా ఓర్చుకొని వెళ్తారు. అలాంటి వ్యక్తిని పిచ్చివాడిగా మతి స్థిమితం లేనివాడిగా నడి రోడ్డు మీద బట్టలు తీసి కొట్టి పిచ్చివాడిగా ముద్ర వేసి కస్టోడియల్ టార్చర్ పెట్టి ఆయన మృతికి కారణమైనటువంటి ప్రభుత్వాలు నడిపిన వ్యక్తి ఈ రోజు వచ్చేసి ఇలాగ మాట్లాడడం అనేది మేము ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం. అంతేగాని మేమేదో వాళ్ళని పాయింట్అవుట్ చేయటమో లేదు ఇది కాదు ఇక్కడ కావాల్సింది. కానీ మీరు అన్నారు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇలాంటి విషయాల వల్ల అది మా గవర్నమెంట్ కానీ ఇంకోటి ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ప్రతిష్టను భంగం కలిగించే విధంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి, అమ్మ విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరు. కూటమి నాయకులు ఎవరు కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎవరు ఉన్నా ఇందాక మీరు కొంతమందిని సంబోధించారు, కానీ ఎవరైనా సరే ఆధారాలు లేకుండా మేము ఎవరిని సంబోధించలా. మా దగ్గర ఉన్న బైట్స్ మీకు చూపించాను. కృష్ణాంజనేయులు అన్న గారి గురించి నేను అన్నయ్య చెప్పిన విషయానికి నేను చెప్తున్నాను ఏంటంటే ఓకే కరెక్ట్, అన్నయ్య మాట్లాడింది కూడా 100% కరెక్ట్. కానీ ఇక్కడ ఆధారాలు లేకుండా ఏది కూడా మనం మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్లుగా మనకేదో ఎదురు పార్టీ వాళ్ళు మాట్లాడారు కదా అని మేము కూడా మాట్లాడడం, ఆ కోర్టులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి మేము మా నోటితో చెప్పడం, ప్రభుత్వం చేయబోయే విషయాన్ని కూడా మన ప్రభుత్వానికి అన్ని విషయాల్లో సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది ఈ కేసు విషయంలో. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ తగినటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకోలేదు అప్పుడు వాళ్ళు ఏదైతే ఒక్క మాట సార్ వాళ్ళు డిమాండ్ చేశారని చెప్పి ఇందాక ఒక మాట డిమాండ్ కాదు సార్, మా బాధ్యతగా మేము చేసాం శ్రీ నాగరాజుని అంతే తప్ప వాళ్ళ డిమాండ్ కాదు. ఇక్కడ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు. ఖచ్చితంగా ఆ తల్లి ఆవేదన తీర్చలేనిది, కానీ కొంచెం సమయం వేచి చూడాలి అని చెప్పి మాత్రమే మేము అంటున్నాము. ఎంతటి వాళ్ళున్నా సాయి కృష్ణ మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాస్తవాలు ఏంటి అని బయటికి రావాలి అంటే పోలీసు శాఖ జరిపేటువంటి అంతర్గతమైనటువంటి విచారణ లేకపోతే ఇప్పుడు వేసినటువంటి విచారణ వ్యవహారంలో బయటికి రావు. ఈ విషయంలో ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి, ఎందుకంటే మీరు సిబిఐ విచారణకు అంగీకరించరు ఎలాగో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి. సిబిఐ కూడా మీదే, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా మీదే. కాబట్టి ఈ రోజున ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, వాస్తవాలు బయటకు వచ్చేటువంటి విధంగా చూడండి. అదే విధంగా ఈ ప్రభుత్వము నిందితులకి అంటే ఇలాంటి సిఐకి సపోర్ట్ చేయదు అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టం చేయాలి. రెండో అంశం ఏంటి అంటే ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని అంటే విజయవాడ సిపి ట్రాన్స్ఫర్ కావాలి. ఆ స్థానంలో ఉంటే ఈ విధమైనటువంటి విషయంలో, ఎందుకంటే ఒక సిఐ ఇప్పుడు నెల 10 రోజుల నుంచి ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయము ఆ బాధిత కుటుంబీకులు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నా సరే సిఐ అక్కడ ఇవన్నీ కూడా చేసి ధైర్యంగా కూర్చోగలిగాడంటే తను ఒక్కడే చేసినటువంటి వ్యవహారం కాదు అనేటువంటిది బలంగా ఉన్నటువంటి అనుమానం. దీని వెనకాల సిపి సపోర్టో లేకపోతే ఏసీపీ సపోర్టో పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సపోర్ట్ ఉండి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని నిష్పక్షపాతమైనటువంటి విచారణకి ప్రభుత్వం ఆదేశించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేటువంటి విధంగా చూడాలి. ఒకటి నేను చెప్పగలనండి, ఆ బిడ్డ చనిపోయాడా లేడనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం మాట్లాడటానికి సంశయించాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నా, తల్లి చెప్తోంది. ఈ రోజున ప్రతి తల్లికి తన బిడ్డ యొక్క పరిస్థితి ఏంటి అని ఆ తల్లి పేగుకు తెలుసండి, ఆ బిడ్డ చనిపోయాడా బతుకున్నాడు అనేటువంటిది చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మీ కొడుకును చంపేశాం వెళ్ళి దండేసుకోమని చెప్పేసి ఈసీఐనే ఆ తల్లిని హెచ్చరించినటువంటి పరిస్థితుల్లో అదే విధంగా అదే పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది ఆ తల్లికి చెప్పినటువంటి వివరాలు వ్యవహారం దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా కస్టోడియల్ టార్చర్ చేసి హత్య చేసి బాడీని కూడా డెడ్ బాడీని కూడా మాయం చేశారు అనేటువంటి అర్థం అవుతున్నటువంటి భ్రమల్లో పెట్టాలి అనేటువంటి ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us hope అండి గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా ఇప్పటికైనా కదిలింది, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తుంది. అలాగే చాలా మంది నుంచి డిమాండ్ సిపి గారికి బదిలీ, మరి నాగరాజు మీద కేసు పెట్టారు. ఆయన మీడియా ముందు వచ్చేసి అసలు ఏం జరిగిందో చెప్పేస్తే అసలు ఈ సెషబిషన్లు ఉండవు. జనసేన సుజాత గారు కూడా క్లారిటీ వస్తుంది అబ్బాయి విషయంలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుజాత గారు, శిరీష్ గారు అండ్ పుణ్యశీల గారు, కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్
నేను కూడా వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. 29వ తేదీ దాకా, ఎందుకంటే ప్రభుత్వంలో జనసేన ఉంది కాబట్టి వారి ప్రతినిధి అభిప్రాయాలను గౌరవిస్తూనే 29వ తేదీ దాకా మనం దీన్ని నిర్ధారించొద్దు. ఆ రోజు కోర్టులో హైబేస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఏమైనా తీసుకొస్తారేమో. ఒకవేళ ఆ అబ్బాయిని ఇంకెక్కడైనా కస్టోడియల్ టార్చర్ పెట్టి అతను ఇంకా సజీవంగా ఉండి ఉంటే తీసుకొస్తే మనందరం వెల్కమ్ చేద్దాం. పోలీస్ శాఖ కూడా చాలా హ్యూమనిటీ యాంగిల్లో పనిచేసింది అని. సో అప్పటిదాకా ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంచుదాం జనసేన ప్రతినిధి చెప్పినట్టు. లెట్స్ హోప్, అంటే కనీసం ఇక మీదటైనా ఇలాంటివి జరగకుండా రాష్ట్రంలో చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అయితే ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. ఇట్లాంటివి ఆయన ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు, లోగడైనా ఇప్పుడు కూడా ఆయన ఎంటర్టైన్ చేయరు. ఆ దిశగానే మరి అడ్మినిస్ట్రేషన్ కూడా నడుస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.